నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే కనిపించట్లేదంట. ఆయన ఇక్కడ బెంగళూరు మళ్ళీ పారిపోయారు. అదేవిధంగా మొన్న ఒక ఫ్లైట్లో కూడా వాళ్ళ ఆవిడ ఎవరైతే భారతి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఎకనామిక్ క్లాస్ అంటే సాధారణంగా వెళ్ళే ప్రజలతో ఎలా వెళ్తున్నారు వీళ్ళిద్దరు అలా వెళ్ళారు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఎటువంటి భద్రత లేదానికి కేవలం ఒక సాధారణ మనిషిలాగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అతనికి ప్రతి ఒక్క నిమిషం భయంతో తిరుగుతున్నారంట. సో ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే చంద్రబాబు భయమే. చంద్రబాబు ఇప్పుడు అంతా జరుగుతుంది ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలైనాక రషీద్ మర్డర్ ఏంటి? మంచి పాలన జరుగుతుందని చెప్తున్నారు. రషీద్ మర్డర్ మంచి పాలన. మొన్న ఎమ్మెల్యే అతని మీద దాడి పాలన. ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఆడాలని నెల్లూరులో ఆడాలని మాకు ఓటు వేయలేదని లాగి ఆడాలని కొట్టడం పాలన. ఏ కక్షసాది పాలన జరుగుతుంది. రెడ్ బుక్ పాలన జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? ఏమి జరగట్లేదు. మీరు మీడియానేమో ఏం చేస్తున్నారో ఎవరికి ఏమి వంత పడుతున్నారో తెలియట్లా. హామీలు ఏమైనాయి? సూపర్ 6 అన్నారు. ఈ త్వరలో ప్రవేశపెడతామని చెప్తున్నారు. అది ఎన్నికలప్పుడు అది చెప్పారు. మీకు మెమరీ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు మొత్తం అయిపోయి కొట్టారని చెప్తున్నారు. మీకు మెమరీ లేదా? ఆ డబ్బులు లేవని ఎన్నికలప్పుడు మాట్లాడారు కదా. ఎన్నికలప్పుడు మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం లేదా? మీరే నోట్లో వేలు పెట్టి ఇప్పుడే రాజకీయాలకు ఎంటర్ అయినారా? 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళ సీఎం ఉంది కదా. మీకు తెలీదా? ఆ రోజు డబ్బులు లేవని మీరే అన్నారు కదా. అప్పులు చేశారని. మరి అప్పుడు ఎలా చెప్పారు? నోటికి నాలిక నరం లేదు కనుక నోటికి వచ్చేట్టు వాగారు. అడ్డదిడ్డంగా చెప్పారు. నీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కానీ 15 ఏ తమ్ముళ్ళు అని పిచ్చివాగుళ్ళు గాలివాగుళ్ళు వాగి ప్రజలు నమ్మించి ఇవాళ భయం వేస్తుంది అంటారు. సిగ్గు సెర ఉండదు ఆ మాట అంటానికి ఒక సీఎంగా. నువ్వు భయం వేస్తుందంటే ఖజానా మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయిందంట. ఇవాళ తెలుసా నీకు? మేము చెప్పాం కదా ఆ రోజు. అందుకనే పవన్ కళ్యాణ్ అందుకనే జగన్ ఈయన పెంచినా సరే నేను పెంచను, ఇంతవరకే ఇస్తాను, అంతకన్నా ఖజానా భరించలేదని చెప్పింది. నీకు తెలీదా? అప్పుడేమో నోటికి వచ్చినట్టు ప్రజలు మోసం చేసి ఇవాళ భయం వేస్తుంది, గుడ్డేస్తుంది. ఈ పిచ్చవాగుళ్ళు. అది పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని అంటాడు. ఒక్కొక్కరు నెమ్మదిగా తీసుకొని వస్తున్నారంట. ఏది నెమ్మదిగా తీసుకొస్తే 5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ నాటకాలు, డ్రామాలు, అబద్ధాలతో రాజకీయాలకు వచ్చారు, గెలుచుకున్నారు. అరాచకాలతో గెలిచారు. ఇవాళ వచ్చి చేస్తున్నారు అరాచకాలు. అది అడగరు మీరు వాళ్ళ దగ్గర ఏం తిన్నారో ఏం మీకు పంచారో తెలీదు. మీరు ఏమైనా ఈ మీడియా ఏం పొందుతారు? ఎవరు పంచరు. మరి అడగరే. మరి ఎందుకు అడగరయ్యా? మరి ఇంకా జగన్ కనపడలేదు. జగన్ ఏదో బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరులో ఉన్నాడు, న్యూస్లో కూడా ఉంది. జగన్ ఏమో జగన్ పట్టుకుని ఎలాడుతూ రాజకీయాలు ఎన్నాళ్ళు చేస్తారయ్యా? జగన్ ఓడిపోయాడు, తన పని తను చూసుకుంటున్నాడు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. జగన్ ఓడిపోయినా సరే జనాల్లో ఉండాలి కదా సార్, ఎందుకంటే అతనే ప్రత్యర్థి కదా. జనాల్లో ఉన్న 40% ఓట్లు వచ్చినాయి. జగన్ ఏమి 4% ఓట్లు ప్రజలు పంపించాల, 40% ఓట్లు ఇచ్చారు. జనాల్లో ఉన్నాడు. మీకు మళ్ళీ రోజు వెళ్ళి ఏదో సొల్లు వాగుతూ ఉండాలా? మీకు అలవాటు. మేము మీడియా పెట్టుకుని ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. దానికోసం జగన్ పేరు వాడుకుంటూ ఉంటారు. జగన్ జపం ప్రజలు జపం చేయమనండి. అడగండి ప్రజలు జపం ఏం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేస్తున్నారు. మీరు సంపద సృష్టిస్తా అన్నారు. మరి సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి 7,000 కోట్లు ఎందుకు తెచ్చుకున్నారు? మళ్ళీ పోర్టుల నాట్లు తాకట్టు 10,000 కోట్లకి ఎందుకు పెట్టారు? అప్పులు తీసుకురావటమే సంపద సృష్టిస్తామా? మీరు సంపద సృష్టిస్తానని కదా మీటింగ్లో మాట్లాడారు. నాకు తెలుసు సంపద సృష్టించడం అని. ఇదేనా సంపద? ఆయన అప్పులు తీసుకొస్తేనేమో అప్పుల రాష్ట్రం చేశారంటే, మీరు అప్పులు తీసుకొస్తే అప్పుల రాష్ట్రం అవుదా? ఆయన సంక్షేమ పథకాలు చేస్తే శ్రీలంక అవుద్ది. మీరు అంతకన్నా రెట్టింపు. ఆయన 67,000 కోట్లు 67,000 కోట్లు ఆయన చేస్తుంది. మీరు 1,70,000 కోట్లు మీరు చేస్తున్నారు. అది శ్రీలంక అవ్వదా? ఏం పిచ్చి వాగుళ్ళు వాగి జనాలను మభ్యపెట్టి జనాలను మోసపుచ్చి ఆ 32,000 మంది అమ్మాయిలు పోయారని పవన్ ఒకడు వాగేసి నీతి రీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తారనే పవన్ సిగ్గు సెర ఉండదు. ఇవాళ 32,000 మంది కాదు, పచ్చి అబద్ధం. అది పార్లమెంట్లో తేల్చారు. అబద్ధం అది.
మొత్తం 49,000 మంది 2014 నుంచి 2024 దాకా 49,000 చిల్లర అమ్మాయిలు మిస్ అయ్యారు. అందుట్లో అందరినీ రికవర్ చేసాం. ఇంకో 7,000 మంది రావాలి. 7,000 మంది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కదా, మొత్తం దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇందులో కూడా చాలామంది వాళ్ళు సెటిల్ చేసుకున్నారు, కానీ మా దాకా రాలేదు. 32,000 మంది పచ్చి అబద్ధం, పచ్చి పుకారు, ఎన్నికల కోసం వాడుకున్న మాట అని చెప్పి పార్లమెంట్లో తేలిస్తే దానికి క్షమాపణ చెప్పొద్దు పవన్ కళ్యాణ్. నేను తప్పు, నాకు ఎవడో ఆఫీసర్ చెప్పిన దౌర్భాగ్య మాట విని నమ్మి నేను చెప్పాను అని క్షమాపణ చెప్పాలా ప్రజల ముందు. ఎవరితో చెప్పుతో కొడతాను, ఎవరితో ఆ చెప్పుతో తను కొట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను అబద్ధం చెప్పాను, నీతిగా రీతిగా ఆయన అబద్ధం చెప్పలేదు, ఎవరో ఒక ఆఫీసర్ చెప్తే చెప్పారంట. ఆఫీసర్ చెప్పినా నెలది. ఇప్పుడు ఏదో అబద్ధం చెప్పి ఆఫీసర్ చెప్తే నమ్మేస్తావా? నువ్వు రాజకీయ నాయకుడు ప్రజల కోసం నమ్మేస్తావు. ఎవడో ఏదో చెప్తాడు, నేను చెప్తాను, నేను ఏదో చెప్పేది నువ్వు చెప్పేస్తావా? ముందు ఆయనకు ఆయన ఒక ఆఫీసర్ కాబట్టి జనాలకు ధైర్యంగా చెప్పారు. ఆయన ఎవడో ఆఫీసరు, ఇంతవరకు ఆఫీసర్ పేరు ఎందుకు చెప్పు? ఆఫీసర్ పేరు చెప్పు. మనకేం అవసరం? ఎందుకు ఆఫీసర్ చెప్పాడనే కదా నువ్వు ప్రజల్లోకి అబద్ధాన్ని తీసుకొచ్చావు. ఆ ఆఫీసర్ కూడా చెప్పు. మరి ఆఫీసర్ చెప్తే ఆఫీసర్ తెలుస్తారు కదా. సీఎం చెప్తారు. సీఎం నువ్వు చెప్పాలి. నువ్వు కదా సీఎం చెప్తారు సార్. నీకే కదా సీఎం చెప్పావు, ప్రజలకు చెప్పు. నువ్వు అప్పుడేమో సీఎంకి చెప్పావు ఈ విషయం, ప్రజలకు కదా చెప్పావు. 32 మిస్ అయిపోయారు. ప్రజల మధ్యలో నుంచి సీఎం చెప్పారు ఆ రోజు. ప్రజలు సీఎం పక్కనే ఉన్నాయని చెప్పలా, నువ్వు తనే చెప్పేశాడు. నాకు ఒక ఆఫీసర్ చెప్తాను మీటింగ్లోనే. అప్పుడు చెప్పేటప్పుడేమో ఇప్పుడు ఆయన ఒక బహిరంగ రాలేదు, సీఎంకి ఆ విషయం అందేలాగా. మీరు ఇంకా సమర్థించి మాట్లాడకండి అయ్యా. నిజాయితీ జర్నలిజం చేస్తే చెయ్యండి, లేకపోతే మూసుకుని జాలరా కొట్టండి, తాళం భజన గ్రూప్లో చేరండి. నిజాయితీగా ఉంటే అడగండి. 10 మంది ముందు 100,000 మంది ముందు నేను చెప్పావు పవన్ కళ్యాణ్, ఆ మాటకేంటి చెప్పు, దానికి సమాధానం చెప్పని అడగాలి. పార్లమెంట్లో అది అబద్ధం అని చెప్పారే, ఎన్నికల కోసం వాడిన ప్రక్రియ అని చెప్పారే, దానికేంటి మీ సమాధానం చెప్పని అడగండి అయ్యా. దమ్ముంటే అడగండి అయ్యా. ఊరినే ఎందుకు ఈ భజన కార్యక్రమాలు రాజకీయ జర్నలిజం చేస్తారు? మీరు భజన చేస్తారు ఎందుకు? భజన చేయకండి, నిజాయితీగా అడగండి. దమ్ముంటే నిజాయితీగా వెళ్ళి అయితే మూసుకుని కూర్చోండి. ఊరే ఎందుకు భజన, పవన తాళం డప్పు డోళ్ళు లాగా ఎందుకు పనిచేస్తారు రాజకీయాలు? పవన్ కళ్యాణ్ నిలదీయండి, మిగతా మీడియా నిలదీశారో చంద్రబాబు నిలదీయండి. చంద్రబాబు హామీల మీద వెనకడుగు వేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, అది అడగరా? పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయి, అది అడగరా? జగన్ బెంగళూరు జనాల్లో ఉండట్లేదు, ఈ పిచ్చి మిగతా మీడియాలో వదిలేస్తే కనీసం సాక్షి అయినా సరే పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మరి మీకెందుకయ్యా జగన్ మీద? మీకెందుకయ్యా? మీరు అధికారం మీకు ఇచ్చారా, జగన్కి ఇచ్చారా? జగన్ గారు అనట్లేదు సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, జగన్కి అధికారం ఇచ్చారా, మీకు ఇచ్చారా అధికారం? మీకు ఇచ్చారు అధికారం. మీరు ఉంటున్నారా, మీరు ప్రజలకు చేస్తున్నారా? చూడండి, జగన్ చేస్తాడు చేయడు. జగన్ ఓడిచారు, ఉన్నాడు, అతను ప్రజల్లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చూపించారు కదా, అదే మీకు ఇదే పని చూపించారు. జనాలు మీ అబద్ధాలని మోసాలని నమ్మారు, ఫాల్స్ ప్రామిసులు నమ్మారు, మిమ్మల్ని గెలిపించారు. ఇంకా జగన్ చెప్పేందుకు అంటున్నా, నమ్మించారు కదా, ఓడి గెలిచారు కదా. ప్రజలుగా మీరు చెప్పిన ఈ చెయ్యండి. ఇంకా జగను అక్కడ ఉన్నాడు. జగన్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు? జగన్ జపం చేస్తూ ఎన్నాళ్ళు బతికేస్తారయ్యా మీరు? రాజకీయం జగన్ జపమేనా? మీరు ప్రజలకు చెప్పిన మాటలు చెప్పండి. 3 నెలలు అవుతుంది ఇప్పటికేంటి. అప్పులు తీసుకొచ్చారు. అమరావతి సంగతి ఏంటి? స్పెషల్ స్టేటస్ సంగతి ఏంటి? అమరావతికి ఆ సంగతి నడుస్తూనే ఉంది సార్. ఏమి నడుస్తుంది? ఏమి లేదు. అబద్ధాలు 15,000 కోట్లు వచ్చినాయి అని పిచ్చి అబద్ధాలు ఆడతారు. అమరావతి అక్కడ పనులు వేగవంతంగా జరిగిపోతున్నాయి, జరుగుతుంది. ఊరిని ఈ పడికట్టు పదాలు మాట్లాడి ఏం జరుగుతుంది? 15,000 కోట్లు వచ్చినాయి అని ఎక్కడొచ్చినాయా? 15,000 కోట్లు గ్రాంట్. అది గ్రాంట్ అయితే వచ్చినట్టు చెప్పాలయ్యా, అది లోన్ ఫెసిలిటీ. ఈయన పిచ్చి అబద్ధాలు ఆడతారు. మీడియా చేతిలో ఉంది కదా, మీ చేతిలో మీ ఇలాంటి వాళ్ళు కూడా డోలు డప్పల్లాగా తయారైతే అలాగా మాట్లాడతారు. పచ్చి అబద్ధాలు మాట్లాడి నిలదీసే దమ్ము ధైర్యం లేదు మీకు. జగన్ ఓడిపోయాడు, జగన్ వెళ్ళు ఎక్కడికి వెళ్తారు? తప్పు చేస్తే మీడియా అందరు నిలదీస్తారు సార్. ఏం నిలదీయట్లా మీరు? ఇవాళ మీడియా నిలదీస్తే పవన్ కళ్యాణ్ నిలదీయాలి. 32,000 అమ్మాయిలు అని ఇంత ప్రజలు నమ్మించి పవన్ కళ్యాణ్ మీకంటే ఎందుకు అంత కక్ష? కక్ష కాదు, అబద్ధాలు ఆడి రాజకీయాలు చేస్తున్నాడు. నేను నీతి నిజాయితీ అని, నీతి లేదు, రీతి లేదు, నిజాయితీ లేదు అతను రాజకీయంలో. అందుకని అడుగుతున్నాను, నువ్వు అంత నీతి నిజాయితీ అన్నాడు, ఖచ్చితంగా నువ్వు నిలబడాలి. అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసి, అబద్ధాల మాటలు చెప్పి ఆడవాళ్ళలో ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఓట్లు సంపాదించుకుని గెలిచి ఇవాళ అది అబద్ధం తేలినాక కనీసం సమాధానం ఏదో నాకు ఆఫీసర్ చెప్పిన పొరపాటు క్షమాపణ, నన్ను క్షమించండి, నేను తప్పు చెప్పాను అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడి అదే రాజకీయం, అదే మీ రాజకీయం, అదే నీతి నిజాయితీ అంటే.
ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన హామీలు వచ్చి ఇప్పుడేమో డబ్బులు లేవు, ఒక సంవత్సరం పాటు సమీక్ష చేసి ఆ తర్వాత ఆలోచిస్తా ఒకడు అంటాడు, 3 గ్యాసులు ఇవ్వలేమని ఇంకొకడు అంటాడు, 4 మీ నలుగురు 5 అని వాగి, ఏం తమ్ముళ్ళు ఏం మీ కడుపు గ్యాస్ లేకపోతే కడుపు మీ పొగతోటి మీ ఆరోగ్యం జరుగుంటాం 4 అని వాగిన వాళ్ళందరూ ఇవ్వలేము, మేము వాళ్ళకి కాదు మాకు కుదరదు అని అంటే సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం, నీతి, నిజాయితీ ఉండదంటే మీకు ఈ రాజకీయాలు చేసే వాళ్ళకి వీళ్ళకి ఈ కూటమికి సిగ్గు ఉండదు. ఎంత దూరానికైనా అబద్ధాలు ఆడటానికి, ఎంత దూరానికైనా క్షుద్ర రాజకీయాలు చేయడానికి సిద్ధపడతారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను జగన్ రెడ్డి సపోర్ట్ బాగా చేస్తున్నారు సార్. జగన్ రెడ్డిని ఎలా తిట్టామో, జగన్ రెడ్డి తప్పుని ఎలా ఇప్పుడు మాట్లాడు తిట్టలేదు, నేను వెంటనే ఉన్నా. గత 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఏ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. మీరు కేవలం కూటమి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి ప్రత్యేకంగా అందరికి ప్రతి ఒక్క వ్యూవర్స్ వస్తూనే ఉన్నారు. కాదు నేను వాళ్ళ తరపు వీళ్ళ తరపు ఇవాళ నేను అడిగే దాంట్లో నిజం ఉందా, నేను అడిగే దాంట్లో న్యాయం ఉందా చెప్పు. నేను జగన్ అంటే వీళ్ళని విమర్శిస్తే జగన్ సపోర్ట్ చేసినట్టు, జగన్ విమర్శిస్తే వీళ్ళని సపోర్ట్ చేసినట్టు ఈ క్షుద్ర జర్నలిజం వద్దు. నేను అడిగే దాంట్లో నేను అడిగిన ప్రశ్నల్లో నిజాయితీ ఉందా, నేను అడిగిన ప్రశ్నల్లో వ్యాలిడా కాదా చెప్పు. నేను అడుగుతున్నాను 32,000 మంది అమ్మాయిలు అని తప్పి చెప్పి ఆడవాళ్ళందరినీ భ్రమలోకి తీసుకెళ్ళి ఓట్లు వేయించుకున్నావు కదా పవన్ కళ్యాణ్, అది అబద్ధమని పార్లమెంట్లో తేలింది. ఇప్పుడు దీనికి నీ సమాధానం చెప్తావా లేదా? చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందా లేదా? నేనేదో చెప్పారు కనకదారి అని అంటావా? అదే నువ్వు చేయదలుచుకున్న రాజకీయం, అదే నేను అనుకున్న నీతి అదే చెప్పాలి. ఇది కరెక్టా అడగాల్సింది కాదా? నువ్వు 6 హామీలు సూపర్ 6 అని నువ్వు నీ ఎమ్మెల్యే రామానాయుడు మీరందరూ వీడియోలు ఉన్నాయి కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నువ్వెంత, నీకు కూడా 15 అని మీరు మాట్లాడలేదా? మీరు ప్రజలను అలా ఒప్పించలేదా? అమ్మా మీ గుండె పొగలు వెళ్ళిపోయి మీ గుండె చెడిపోతుంది, దానికోసం మీ ఇస్తున్నాం అని చెప్పలేదా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి? ఇవాళ ఎలా అంటారు అదే మాట 3 నెలల్లో ఎలా తిప్పుతారు అంటే మీకు తెలియదు అంటారు. మీరే కొత్తగా రాజకీయాలకు అడుగుపెట్టారు ఇవాళ చంద్రబాబు. 40 ఏళ్ళు ఉన్నాం, 14 ఏళ్ళు అంటే ట్రెషరీ ఏంటి, దాంట్లో ట్రెషరీలో ఎంత ఉంటుంది, మన దగ్గర ఖజానాలో ఏముంది తెలియకుండానే ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా అప్పుల పాలైందని మాట్లాడతావా నువ్వు? ఎలా మాట్లాడతావు? 100 కోట్లు ఇవాళ ఖజానా కాదు. నేను అడిగారు కూడా అప్పుడు, ఏమండి ఇప్పుడే మీరు ఖాళీ అయింది ఏమి అప్పుల్లో ఉందంటారు, మీరు సంపద సృష్టిస్తాను, నో సంపద ఎట్లా సృష్టించాలో నాకు తెలుసు, నేను సృష్టిస్తాను అని ఏం చెప్పావు? ఏం సృష్టిస్తున్నావా నువ్వు? 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టి అప్పు తెస్తావా?